ఆర్కే రోజా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఒకసారి మన రోజా ఏం మాట్లాడుతుందో చూసి దాని మీద పూర్తి స్థాయిలో మనం వివరణ ఇద్దాం. కానీ వీడియో మిస్ కాకండి. రోజా మీడియా ముందు ఎలా మాట్లాడుతుందో అనేటువంటిది మీకు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జబర్దస్త్ మాజీ మంత్రి ఆడుదాం ఆంధ్రాలో బెస్ట్ ప్లేయర్ ఆర్కే రోజా గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక పథకాన్ని ఒకసారే ప్రారంభిస్తారు. కానీ ఇక్కడ ఏంటో చంద్రబాబు నాయుడు చేయడానికి వేరే పని లేదు కాబట్టి, చేస్తున్నది ఒకటే పథకం కాబట్టి అది ప్రతి నెల మళ్ళీ మళ్ళీ అంటూ ఆ పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళటం, ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా జగన్ నొక్కిన బటన్లన్నీ మేమిచ్చే పెన్షన్లు అంతే. ఎంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం అనేది ఆయనకే చెల్లింది. ఆయనకి అండగా నిలిచిన ఆ పత్రికలు రాయటం అనేది వాళ్ళకే చెల్లింది. ఎంత దురదృష్టకరం అంటే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2014 to 19 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాదాపుగా 3,000 వరకు పెంచుకుంటూ పోతూ 66,34,742 మందికి ఇచ్చారు. అంటే ఎన్ని లక్షల మందికి ఎక్స్ట్రాగా మనం ఇచ్చాం అంటే, ఇంతమంది బెనిఫిషియర్స్ని తెలుగుదేశం పార్టీ ఎలా మోసం చేసింది 2014 నుంచి 19 వరకు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 63,59,000 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. అంటే 3 లక్షల మంది పెన్షన్లని ఏ విధంగా తొలగించారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు, సూపర్ 6 కానీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న వాటిని. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమాలన్నిటికీ కూడా సమానం అని చెప్పటం అనేది జనాల్ని ఏప్రిల్ ఫూల్ చేయటం కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం కోసం కేటాయించింది దాదాపుగా 2,72,000 కోట్ల రూపాయలని ఈరోజు డీబీటీ నాన్ డీబీటీ కింద ఇవ్వటం జరిగింది. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు కేవలం 1,000 రూపాయలు పెన్షన్ పెంచేసి దానితో సమానం అని చెప్పుకోవడం చూస్తుంటే చూసారు కదా ఏమంటుంది. ఎప్పుడు గేమ్ పని లేనట్టు ప్రతిసారి పెన్షన్స్ ఇవ్వటానికే బాబు గారు వెళ్తున్నారు అని చెప్పేసి మాట్లాడింది. అంటే ఇది ఒక చిన్న విషయం. మీలాగా నీళ్ళు లేనటువంటి వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసామని చెప్పి జాతికి అంకితం ఇవ్వటం, అట్లాగే కుప్పంలో నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి గేట్లు పెట్టి సెట్టింగ్స్ వేసి నీళ్ళని కింద కుదలటం, ఇట్లాంటి లుచ్చా పనులు చేయాలంటే బాబు గారికి చేత కాదు. సరే, ప్రస్తుతం రాష్ట్రాన్ని గాలిలో పెట్టడం కోసం కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా నారా లోకేష్ ఆల్రెడీ నిన్న రిలయన్స్ వాళ్ళ పెద్ద ప్రాజెక్ట్ని మా ప్రకాశం జిల్లాకు తీసుకురావడం జరిగింది. గతంలో కూడా ఏషియన్ పల్సన్ పేపర్స్ తీసుకొచ్చాడు. ఇట్లాగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అన్నీ వస్తున్నాయి. మన సోషల్ మీడియా వాళ్ళు జగన్ తీసుకొచ్చాడు, జగన్ టైంలో ఒప్పందాలు జరిగాయని చెప్పేసి ఏదో డప్పు కొట్టుకుంటున్నారు. సార్, దాన్ని పక్కన పెట్టేస్తే దానికి తగ్గటువంటి వర్క్ అక్కడ జరుగుతుంది. ఇక చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు ఆయన రాజధాని పెంచడం మీద ఎక్కువ ఫోకస్ చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో నాకంటూ ఒక చిరస్థాయిమైనటువంటి గుర్తు అంటే P4 పేదరికంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, బిలో ప్రయారిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సరైనటువంటి వసతులు కల్పించాలి అనేటువంటి ఒక అపూంతర దీక్షతోటి ఆయన ఈ P4 అనేటువంటి ఫార్ములాను తీసుకొచ్చాడు. ఈ P4లో ఎక్కువ లబ్ధి పొందేది పేద మధ్యతరగతి వాళ్ళు. సో వాళ్ళతోటి ఎక్కువ టైం మమేకమయ్యటం వల్ల వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు దేనిని ఎక్కువగా మిస్ అవుతున్నారో తెలుసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈరోజు అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ టయాన్ని ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళటం, ఆ ముసలి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ దగ్గర సమాచారాన్ని స్వీకరించడం, ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. లోకేష్ ప్రాజెక్టులు ఎస్టాబ్లిషన్ చేయడం కోసం, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు రూరల్ గ్రామీణ డెవలప్మెంట్లకి, ముఖ్యంగా రోడ్ కనెక్టివిటీస్, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేనటువంటి ప్రాంతాలకు కూడా రోడ్లని కనెక్టివిటీ చేయడం కోసం
ఎవరు వే ఆఫ్ లైన్లో డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మనోళ్ళలాగా అది డెవలప్మెంట్ గురించి ప్రశ్నిస్తే బూతులు తిట్టేటువంటి వాళ్ళ కోసం కాకుండా డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇప్పుడు దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఈ వృద్ధాప్య పింఛన్లలో పంపిణీ కార్యక్రమం చేయడం ద్వారా ఎక్కువ మంది మోర్ దాన్ బిలో ప్రయారిటీస్లో ఉన్న వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి ఎట్లా ఏంటి అనేటువంటి ఒక అవగాహన తెలుసుకునేటువంటి అవకాశం నాయకుడికి ఉంటుంది. అదేం తప్పు కాదు రోజా. మనం 250 రూపాయలు ఒక్కసారి బటన్ పెంచి అబ్బో భారీ ఎత్తున సెట్టింగ్స్ వేసి నేను మీ రాజన్న బిడ్డని 250 రూపాయలు పెంచానని చెప్పి ఊరు వాడ పబ్లిసిటీ చేసుకున్నారు. మీరు గుర్తుంది, అందరికి గుర్తుంది. ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ పోయారు. సరే, ఆ స్టోరీకి కూడా నేను వస్తాను. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ P4 ఫార్ములాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రజలు ఏ సమస్యలతో సఫర్ అవుతున్నారు వాటి మీద ఆయన అండర్స్టాండ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి లాగా తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడుకుంటారంటే కుదరదు. సో తాడేపల్లిలో కూర్చొని అధికారుల దగ్గర రిపోర్ట్ తీసుకొచ్చి పరిపాలన చేయాలంటే అది సక్సెస్ అవ్వదు. అది ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన జన్మభూమి, శ్రమదానం ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు పెట్టగలిగారంటే ఆయన ప్రజలతో మమేకమయ్యాడు కాబట్టి అలా చేయగలిగాడు. అది దాని ఫలాల్ని రాబట్టుకోగలిగారు. సరే, ఇప్పుడు మన రోజా మాట్లాడినటువంటి మాటలకు మనం వివరిద్దాం. ఏం చెప్తుంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వ టైంలో 39,000 పింఛన్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి 63 లక్షల పింఛన్స్ ఉన్నాయని చెప్పింది. నిజంగా చెప్తున్నా, నిజంగా వీళ్ళు ఎంత నిస్సిగ్గు లేకుండా రాజకీయాలు మాట్లాడతారంటే నిజంగా చెప్తున్నా చాలా దారుణమైనటువంటి విషయాలు. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 42 లక్షల పింఛన్స్ ఉన్నాయి. ప్రతి పెన్షన్ కూడా 500 రూపాయలు ఇవ్వాలి. ఆ రోజు 500 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2000 ఎన్నికల భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను 2000 రూపాయలు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు ఆయన 2000 ఇచ్చేది ఎందుకు, నేను ఏకంగా 1000 పెంచుతున్నానని ఆ 1000ని ఇంకొక 1000 పెంచి 2000 చేసింది. దక్షిణ భారతదేశంలోనే పెన్షన్స్కి ఒక రికార్డ్ స్థాయిలో డబ్బులు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో, అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. దాని తర్వాత కేసీఆర్ గారు ఇన్స్పిరేషన్గా తీసుకొని పెన్షన్స్ పెంచుతామని చేసినప్పటికీ కూడాను మొట్టమొదటిసారి అడుగులు వేసిన తెలుగుదేశం పార్టీ, అది నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 42 లక్షల మంది పెన్షన్స్ ఉంటే ఆ 42 లక్షల పెన్షన్ని 2019 దిగిపోయే నాటికి అక్షరాల 58 లక్షల పెన్షన్స్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ. ఇది వాస్తవ విషయం. అందులో ముఖ్యంగా ఒంటరి మహిళల పెన్షన్ ఫస్ట్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ. ఇజ్రాయల్కు పెన్షన్ ప్రొవైడ్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే భర్తలు వదిలేసినటువంటి భార్యలకు సరైనటువంటి పనులు చేసుకోలేని పరిస్థితులు ఏమన్నా ఉంటే వాళ్ళకి భరణం అందాలని ఒంటరి మహిళలకు పెన్షన్ తీసుకొచ్చింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ. సో ఇది వాస్తవ విషయం. నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు టైంలో దాదాపుగా రాష్ట్రంలో 16 నుంచి 18 లక్షల పెన్షన్స్ పెంచడం జరిగింది. సిగ్గుండాలి కనీసం మాట్లాడటానికి. రోజా మాట్లాడింది, ఎవరి దగ్గర వివరాలు లేవు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తీసుకుంటే రావా రోజా? పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? 500 ఉన్న పెన్షన్ 1000 చేశాడు, 1000ని 2000 చేశాడు. మీరేమన్నారు? 3000 రూపాయలు చేస్తారని ఊరు వాడా తిరిగి అవ్వా నీ మనవడు వస్తాడు 3000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పండి, ప్రతి తాతకి చెప్పండి 3000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి. మీ మనవడు వస్తున్నాడు పెంచుకుంటా పోతానన్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సంవత్సరం పెంచి ఫ్యాను, కరెంటు లేకపోతే ఇళ్ల స్థలాల్లో పెట్టేసి కొన్ని పెన్షన్స్ లేపేశాడు. తర్వాత సెకండ్ టైం మళ్ళీ పెంచి మళ్ళీ ఇళ్ల స్థలాలు, సెకండ్ హ్యాండ్ కార్లు, కరెంటు బిల్లు బేస్ చేసుకొని కొన్ని పెన్షన్స్ లేపేశాడు. ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి 58 లక్షల పెన్షన్స్లో తెలుగుదేశం పార్టీ దిగిపోయినట్టు వడపోసి 56 లక్షల పెన్షన్స్ వచ్చాయి ఆ రోజు మొత్తం మీద. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత వెరిఫికేషన్స్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి వాటిని దిగ్గోసుకుంటూ నికరంగా 55 లక్షల పెన్షన్ చేశాడు. 55 లక్షల పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి దాదాపుగా 63 లక్షల చిల్లర. అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పెంచింది ఎంత అయ్యానంటే 6,50,000 పెన్షన్స్ పెంచాడు. ఈ రోజా గత తెలుగుదేశం పార్టీ పెంచిన పెన్షన్స్ కూడా తీసుకొచ్చి ఇందులో కలిపేస్తాం. ఎంత తెలివి కలదంటే, అంటే ప్రజలు పిచ్చోళ్ళు కదా, ప్రజలకు ఎక్కడ సమాచారం తెలియదు, ప్రజలకు ఎక్కడ ఆర్టీఐ హక్కు సమాచార హక్కు తెచ్చుకోలేరు. ఏదో మాట్లాడాలి, నా మాటలు వింటారు, గాలి మాటలు మాట్లాడితే గాలి మాటలు వినేస్తారు ప్రజలు.
అని చెప్పేసి, అందుకే ఆ ఫ్యాన్ వేస్తే గాలి వచ్చింది, ఆ గాలి కింద వాళ్ళందరూ ఇలాంటి గాలి మాటలే మాట్లాడతారు. నిజంగా చెప్తున్నా, సిగ్గుండాలి కనీసం. రోజా ఏం మాట్లాడుతుంది? 500 పెన్షన్ని 1000 చేసి 1000 2000 చేసింది తెలుగుదేశం పార్టీ. నువ్వు 250 రూపాయలు పెంచడం, తీసేయటం, 250 పెంచడం, పింఛన్స్ తీసేయటం, ఇదే పనిగా ముక్కి మూలిగి ఆయన 5 ఏళ్లలో పెంచినటువంటిది 3000 రూపాయలు చేయడానికి ఎంతమంది ముసలోళ్ళు వచ్చారో. ఈయన బట్ట పింఛన్ ఇవ్వడని చెప్పేసి, ఈయన బట్ట పింఛన్ ఇచ్చేలోపు తీసుకునే లోపు నేను పోతాను హరి అంటానని కొనుక్కొని ఎంతమంది ముసలోళ్ళు తెచ్చిపోయారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తే ఇది మేకప్ టచ్అప్ వేసుకొని వచ్చి 33 లక్షల పింఛన్ పెంచాడు. చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు లేరు మీడియా ముందు. నేను చెప్తున్నా, అన్నం తినేది కాదు, పెంట తినేదైతే ఆ మాటలు మాట్లాడిద్ది, అశుద్ధం తింటుంది. అన్నం తినేవాళ్ళు ఎవరైనా చెప్పుకో, తప్పులేదు. కానీ ఒక్కసారి 33 లక్షల పెన్షన్స్ పెంచి ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలుగుతాడా? ఎవరికి పిచ్చోళ్ళని చేస్తున్నావు? రాష్ట్ర ప్రభుత్వం దిగిపోయేసరికి అక్షరాల 57,855 పెన్షన్స్ ఎన్నో ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత చెకింగ్ పేరుతో 2 లక్షలు తీసేసి 55 లక్షలు చేశారు. 55 లక్షల్ని మీరు దిగిపోయినానికి 63 లక్షలు చేశారు. అంటే దాదాపుగా మీరు తిప్పి కొడితే ఒక 5, ఒక 3, 8 లక్షలు, అంటే 7,50,000 సంవత్సరానికి 1,25 పెంచుకుంటూ పోయారు. 1,25,000 పెన్షన్స్ పెంచుకుంటూ పోయారు. మరి తెలుగుదేశం పార్టీ 42 నుంచి 58 తీసుకొచ్చిందంటే దాదాపుగా 16 లక్షల పెన్షన్ పెంచింది. ఆ పార్టీని నోడుతున్నావా? వాస్తవమే, చంద్రబాబు నాయుడు ఇచ్చిన పెన్షన్స్ డబ్బులు మీరు పథకాల రూపంలో మీరు నొక్కిన బట్టలతో పోల్చుకుంటూ చంద్రబాబు నాయుడు ప్రజల మీద ఎటువంటి భారం వేయకుండా ఇచ్చాడు పెన్షన్స్. నేను కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏం చెప్పాడు? ఎలక్షన్స్ ముందు వాలంటీర్ లేకపోతే పెన్షన్స్ పంచలేము, మా వల్ల కాదు, వాలంటీర్ లేకపోతే ముసలోళ్ళు ఇబ్బంది పడతారు, ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవడు పెన్షన్స్ పంపిణీ చేయరని ఎలక్షన్ జరుగుతున్న టైంలో కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించినా, కోర్టు ఆదేశించినా కూడా ఈ దుర్మార్గులు ఎవరో ఒకరు చచ్చిపోతే రాజకీయంగా వాడుకోవాలని చెప్పి పెన్షన్స్ని పంచకుండా పాపం ముసలోళ్ళను సచివాలయం దగ్గర తీసుకొచ్చి నానా ఇబ్బందులు పెట్టించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏమనంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్ని ఆపేశాడు, వాలంటీర్లు విధుల్లో పాల్గొవద్దు అని. నాకు అర్థం కావట్లే, వాలంటీర్లు విధుల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయమని చెప్పి వాళ్ళు మీ సైన్యం లాగా పనిచేయాలా? అదేనా? అంటే ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయం ఒక్క జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇవాళ రోజాకి సిగ్గుండాలి. రోజా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. నేను అడుగుతున్నా, గత 5 ఏళ్ళు మీరు ఏం చేశారమ్మా? దిక్కులేని దిశ చట్టాన్ని తెచ్చారు, పసలేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, పైసలు లేని కార్పొరేషన్లు ఇచ్చారు, అలాగే పసలేనటువంటి కమిషన్లు ఏర్పాటు చేశారు. కేవలం నువ్వు గాలి మాటలు మాట్లాడుతూ గాలి మాటలు చెప్పుకుంటూ ఊరు వాడ తిరుగుతూ ప్రచారం చేస్తున్నావు. అంతేగా నువ్వు చేసింది? సిగ్గుండాలి కనీసం నీకు. అబద్ధాలు ఎంత అవలీలగా చెప్పేస్తుంది మీడియా ముందుకు తీసుకొచ్చి. ప్రజలు నమ్ముతారు, ఇంకా ఏం చెప్పినా మేము చెప్పినా వింటారు. గత 5 ఏళ్ళు వింటున్నారు మీ గాలి మాటలు, ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేరు ప్రజలు. అర్థమైపోయింది, వైఎస్ఆర్సీపీ పార్టీకి స్విచ్ చేస్తే గాలి వస్తుంది, కానీ వైఎస్సీపీ నాయకులు నోరు తెరిస్తే గాలి మాటలు వస్తాయి, ఆ గాలి మాటలు వస్తాయి వీళ్ళ దగ్గర నుంచి అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 7 లక్షల పింఛన్లు పెంచడానికి ఆపసోపాలు పడి అష్ట కష్టాలు పడిపోయిన జగన్మోహన్ రెడ్డి మొత్తం 33 లక్షల ఖాతా కొట్టేయాలని చూస్తుంది. మామూలు తెలివికలది కాదు, కంతిరి, జగత్ కంతిరి. అర్థమైందా? 39 లక్షల్ని 63 లక్షలు అంటే చూడండి, మొత్తం వాళ్ళ ఖాతాలో దోచుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీరు తెలుసుకోవాలి, ఇటువంటి నాయకులకు అసలు ఎప్పుడు కూడా అవకాశం కల్పించకూడదు. ఈరోజు ట్రాన్స్జెండర్లకి మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఒంటరి మహిళలకి ఫస్ట్ టైం పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళందరూ రాబట్టడం బట్టే ఆ రోజు దాదాపుగా 5-6 లక్షల పైనే రాష్ట్ర ప్రజల మీద అదనపు భారం పడినప్పటికీ కూడాను వెల్ఫేర్ అందాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చేశాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఒంటరి కార్డులు ఉంటే పీకి పడేశాడు, లేపి పడేశాడు. ఆధార్ రేషన్ కార్డులు, ఒంటరి కార్డులు, అసలు ఒంటరిగా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వనని చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత దుర్మార్గమైనటువంటి పని చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవడో భార్యాభర్తలు పెద్ద గొడవలు వచ్చి విడిపోతారు, నీ పెన్షన్ కోసం విడిపోతారా? నీ పెన్షన్ కోసం బొట్టులు చూపుకుంటారా? నీ పెన్షన్ కోసం మొగుడు తెచ్చిన తాళ్ళు తెచ్చుకుంటారా? నీ పెన్షన్ కోసం గాజులు పగలు కొట్టుకొని మొండమోపిలా తిరుగుతారా? కానీ అలాంటి పనులే చేశాడు. ఎవడో ఒకరిద్దరు జరుగుతాయి అని చెప్పి మొత్తం రాష్ట్రంలో మొత్తం ఒంటరి కార్డులు, ఒంటరి మహిళలకు ఉన్నటువంటి రేషన్ కార్డులు, అంటే ఒంటరిగా సింగిల్ వాళ్ళకి ఎవరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. సిగ్గుండాలి మాట్లాడుతుంది రోజా. ఎవరికి తెలియని వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? గత 5 ఏళ్లలో మీరు సింగిల్ పర్సన్కి రేషన్ కార్డు ఇచ్చారా? సవాల్ దమ్ము స్వీకరించే పని అది నగరంలోని సర్వే నిర్వహిద్దాం రోజాని.
2,70,000 కోట్లు ఇచ్చాడు. గత 5 ఏళ్ళు ఇచ్చాడు మోడీ. 2,70,000 కోట్లు ఇచ్చాడు. రాష్ట్ర ప్రజల మీద 4 లక్షల కోట్లు అప్పు పెట్టాడు. రాష్ట్ర ప్రజల మీద 3 లక్షల కోట్ల రూపాయల అదనపు భారం నెత్తినేసిపోయి రాజధాని లేని రాష్ట్రాన్ని, పరిశ్రమలు లేని రాష్ట్రాన్ని, పెట్టుబడులు లేని రాష్ట్రాన్ని, చివరికి యువత పక్క రాష్ట్రాలు పోయి ముష్టెత్తుకుని అడుక్కునే పనికి తీసుకొచ్చాడు. అందుకే రాష్ట్ర ప్రజలకు అందరికి అర్థమైంది, ఈ గాలి బుండాలను నమ్ముకుంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. అందుకే ఈ గాలి ఫ్యాన్ స్విచ్ చేస్తే గాలి వస్తుంది, వైసీపీ నాయకులు నోరు తెరిస్తే గాలి మాటలు వస్తాయి. కాబట్టి ఈ గాలి ముండల్ని ఓడిపుచ్చాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి మేము 11 సీట్లు ఇచ్చారు. ఇప్పటికైనా రోజా సిగ్గు తెచ్చుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఆడుదాం ఆంధ్రాలో చేసిన స్కాములన్నీ అందరికీ తెలుసు. తొందరలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో జబర్దస్త్ స్కిట్లని మళ్ళీ కంటిన్యూ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నిజాలు నీ దగ్గర ఉంటే, ప్రూఫ్స్ ఉంటే ప్రజలకి నువ్వు నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్తో చెప్పు. కానీ ఊరికే నోటికి వచ్చిన మాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్తే మీ గాలి మాటలు నమ్మే వాళ్ళు ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేరు.